అందరి ముందు తాను తల్లిని కాదని ఒప్పుకున్న శైలుని కొట్టబోతున్న శైలు వాళ్ళ అమ్మని అడ్డుకున్న కేశవ. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. నారాయణ్ని దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్ళి కేశవ వాళ్ళు అయితే కాపాడుతూ ఉంటారు. కాపాడేసి ఎందుకు ఇంత పగను పెంచుకున్నారు, ఇన్నేళ్ళుగా మీరు ప్రశాంతంగా ఉన్నారా, లేరు కదా, మా అమ్మని అంతగా ప్రేమించేవారు మా నాన్నని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటే పెద్ది, మీ నాన్నని ప్రేమించాలా, మీ నాన్నే మా మా అక్కని చంపేశాడు, అలాంటి వాడిని నేను ఎలా క్షమిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు అందరూ వచ్చి, మరి నీ అక్కని ప్రేమించేవాడివి నీ మేనల్లుల్ని కూడా ప్రేమించాలి కదా, వాళ్ళ మీద ఎందుకు కక్ష సాధిస్తున్నావు, వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నానా, వీళ్ళే మా అక్కను చంపేసి నన్ను ఇబ్బంది పెట్టారు, వీడిని అస్సలు వదలను, వీడు మా అక్కను చంపి నాకున్న ఏకైక తోబుట్టువుని లేకుండా చేశాడు, అలాంటి వాడిని నేను ఎలా వదులుతాననుకున్నారు అని చెప్పేసి దుర్గాప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు ఊరు వాళ్ళు, మరి చేసింది ఈయనని ఎన్నేళ్ళుగా ఈయన ఈ ఊరికి రాలేదు, ఏదో మొక్కు చెల్లించుకోవడానికి ఈ ఊరు వస్తే ఇలా దొంగ దెబ్బ తీయడం తప్పు కాదా, అందరి ముందు ఇలాగా దోషిలా నిలబడటం తప్పు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి తప్పు, ఈయన మా అక్కని చంపేశాడు, అంతకన్నా పెద్ద తప్పేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు దుర్గాప్రసాద్. అప్పుడే ఏమొంచి పెద్ది, మా అమ్మని ఇంతలా ప్రేమిస్తున్నప్పుడు మా మీద ఎందుకు ఇంత కోపం పెట్టుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, నాకు మీ మీదేమీ కోపం లేదు, మీ నాన్న అంటేనే పగ, మీ నాన్నని చంపాలన్నంత పగ అని చెప్పేసి అంటూ ఉంటాడు దుర్గాప్రసాద్. ఇదంతా ఇలా అవుతూ ఉండగానే అక్కడ శైలు వాళ్ళ ఇంట్లో అయితే శైలు కేశవ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే ఆ ముంగీస నిజంగానే తింగరోడు, నేనేం చెప్పినా నమ్మేస్తున్నాడు, వాడే తండ్రి అంటుంటే ఎలా జరిగింది అంటున్నాడు కానీ నేను కాదు అనటం లేదు, అంత మంచివాడిని వీళ్ళేమోంచి నాకు ఇచ్చి చేయను అంటున్నారు, ఇలా అబద్ధం ఆడడంలో ఎటువంటి తప్పు లేదు అనుకుంటూ శైలు అయితే తనలో తను మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, మూసుకొని రా తిందు కానీ అని చెప్పేసి అంటూ ఉంటే, వస్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శైలు తింటూ ఉంటే అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ ఏమొంచి, ఏంటి తినేసి హ్యాపీగా ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటే, నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు బాగానే ఉంటావే, మా ఇంటి పరువు తీసేసి నువ్వు ఆనందంగానే ఉంటావు, ఆ కేశవగాడు వచ్చాక వాడి పని చెప్తాము అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ అన్నయ్య, నిజమేనమ్మా, ఆడు ఊర్లోకి రాగానే వాడిని చంపేయాడు, నా కళ్ళ ముందు కనిపించగానే వాడిని చంపేస్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు, ఏం మాట్లాడుతున్నావు, వాడిని ఎందుకు కొడతావు అని చెప్పేసి అంటూ ఉంటే, మరేం చేయనే, నువ్వు వాడితో కలిసి మా ఇంటి పరువు తీసేసావు కదా, వాడి మీద కాకుండా ఇంకెవరి మీద చూపించును అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు, ఆ కోపాన్ని నా మీద చూపించు, తప్పు చేసింది నేను, కేశవ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడే శైలు వాళ్ళమ్మ, ఇంత బరితెగింపుగా ఎలా మాట్లాడుతున్నావే, వాడేం మాయ చేశాడే నీకు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు శైలు, వాడేమీ మాయ చేయలేదు, నేనే వాడి వెంట మరీ ప్రేమించాను, అంత మంచివాడు వాడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం మంచి ఆడదిక్కులేని కుటుంబమే అది, వాళ్ళు పొద్దున్న లెగిసి ఆ మెకానిక్ గాడే దొరికాడానికి ఇంకెవడు దొరకలేదా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును ఇంకెవరు దొరకలేదు, నాకు వాడే నచ్చాడు అని చెప్పేసి శైలు అయితే అంటూ ఉంటుంది. శైలు వాళ్ళ నాన్న ఏమొంచి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఆపండి, రోజు అరుచుకుంటే మనకే ఎవరైనా విన్నారంటే ఇంట్లో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు, నిజమేనన్నా, ఇలా అరుచుకుంటే ఏం ప్రయోజనం, మీరు కూడా వచ్చి భోంచేయండి అని చెప్పేసి అంటూ ఉంటే, వద్దులేమ్మా, నువ్వు చేసిన పనికి కడుపు నిండిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే శైలు బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి నాన్న, నేను ఏ తప్పు చేయలేదు, నేనేమీ తల్లిని కావడం లేదు, మీరు అలా చెప్పకపోతే ఆ పెళ్ళి ఆపరేమో అని అలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి శైలు తనలో తను బాధపడుతూ ఉంటుంది. ఆ ముంగీసగాడికి మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, ఊరు రాగానే నేను ఎలా చెప్పడంతో ఇంటికే వచ్చేస్తాడేమో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శైలు వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్యని కోపాన్ని చూసి, అమ్మో వీడి కోపం చూస్తుంటే అన్నంత పని చేసేలాగే ఉన్నాడు, కేశవ మళ్ళీ వీడిని ఏమైనా అన్నారంటే మా అమ్మలు అస్సలు ఒప్పుకోరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా అలా ఆలోచించుకుంటూ పడుకుంటుంది. ఇంకో పక్క మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది, నారాయణకి ఏమైందో ఏమిటో,
వీళ్ళు ఇందాకనగా వెళ్ళారు, ఇప్పుడు దాకా రాలేదు, అసలు ఏం జరుగుతుందో అక్కడ, ఏమన్నా గొడవ అవుతుందో ఏంటో అని చెప్పేసి మహాలక్ష్మి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కన్నా ఏమోంచి, నువ్వేం కంగారు పడక వదినా, అన్నయ్య వాళ్ళు వెళ్ళారు కదా, ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకువస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటే, అందుకేరా ఇక్కడ ఎంత ధైర్యంగా ఉన్నాను, లేదంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వెందుకులే వదినా గొడవల్లోకి అని చెప్పేసి అంటూ ఉంటాడు కన్నా. ఆయన పెద్ది వద్దన్నాడు కదరా, అందుకే ఆగిపోయాను, లేదంటే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇంకా గాయత్రి, అవును మహాలక్ష్మి, నాకు కూడా బెంగగా ఉంది, మామయ్యకి ఏమైందో అని చెప్పేసి అంటూ ఉంటే, అవును గాయత్రి, అసలు ఏం జరిగిందో ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా గాయత్రి ఏమోంచి అలాగే బాధపడుతూ కూర్చుంటూ ఉంటుంది. అయినా బావ వాళ్ళు వెళ్ళారు కదా, ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకువస్తారులే, ఆయన చక్రి కేశవాని చూసుకుంటాడు మా పెద్ద బావ అన్నీ నచ్చ చెప్పి తీసుకొని వచ్చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది గాయత్రి. అప్పుడే ఇంకా మనీష అలా డల్గా కూర్చొని ఉంటుంటే మహాలక్ష్మి ఏమొచ్చి, మనీష నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, వాళ్ళు వచ్చేస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటే, హా మహాలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కన్నా, ఏమైందో ఏంటో వదినా, నేను కూడా వెళ్ళి చూసిరానా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు మహాలక్ష్మి, వద్దురా కన్నా, నువ్వు అసలే చిన్నపిల్లాడివి, గొడవల్లోకి నువ్వెందుకు, అసలే చదువుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం కాదులే వదినా, వెళ్ళి చూసేసి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కన్నా. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, వద్దు కన్నా, నువ్వెందుకు, వచ్చేస్తారులే పెద్ది వాళ్ళు, ఇంకా కాసేపు చూద్దాం, రాకపోతే అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా గాయత్రి వాళ్ళ అమ్మ ఏమోంచి దుర్గాప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళు నీ మేనల్లుళ్ళే కదా, మీ అక్కను ప్రేమించే నువ్వు వాళ్ళని ఎందుకు ప్రేమించటం లేదు, వాళ్ళని కూడా ప్రేమగా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, దుర్గాప్రసాద్ అయితే ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా నారాయణ, వాడు నా పిల్లల్ని ప్రేమగా చూసుకునేదేటి, నేనే చూసుకుంటాను అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు దుర్గాప్రసాద్, రే ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు, నిన్ను వదలను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది వాళ్ళు ఏమోంచి, చూడండి అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు దానికోసం మాట్లాడుకొని వేస్ట్, ఇప్పుడు మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని మా నాన్న మీద కక్ష సాధించడం ఏమైనా బాగుందా చెప్పండి, అయిపోయిందేదో అయిపోయింది, ఇంకా వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే దుర్గాప్రసాద్ ఏమో ఊరందరి ముందు ఏమీ అనలేక మనసులో తనలో తను అనుకుంటూ ఉంటారు, మిమ్మల్ని వదలను, మళ్ళీ మీరు రాకుండా పోతారా ఊర్లోకి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని మాత్రం వదలను, ఖచ్చితంగా మీ నాన్నని నేనే చంపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దుర్గాప్రసాద్. నారాయణ ఏమోంచి, తొట్టిలో ప్రాణాపాయం తప్పింది, నా పిల్లలకి ఏమైనా అయితే వీళ్ళ భవిష్యత్ ఏమైపోదును అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చక్రి, నాన్న నిజంగానే నువ్వే అమ్మని చంపేశావా ఏంటి, ఆ దుర్గాప్రసాద్ అంత కోపంగా ఉన్నాడు, ముందు మాకు తోటలో సాయం చేసిన ఆయన ఒకేలాగా అనిపించటం లేదు, అక్కడ ఆయన చాలా పద్ధతిగా చాలా దయగా ఉన్నారు, కానీ ఇక్కడ చాలా కోపంగా ద్వేషంగా ఉన్నారు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది ఏమోంచి, రే ఇప్పుడు అవన్నీ ఎందుకు, పద అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అన్నయ్య. ఇంట్లో మహాలక్ష్మి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఏమైందో అని టెన్షన్ పడుతూ ఉంటారు, కన్నా కంగారు పడతాడేమో అని చెప్పేసి అనుకుంటూ పెద్ది వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంటికి వెళ్ళిన వాళ్ళని చూసి మహాలక్ష్మి, ఏమైంది పెద్ది, అసలు ఏమైంది, నారాయణకి దెబ్బలేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, చిన్న గొడవ అంతే అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి నారాయణ, నువ్వు ఎక్కడికి వచ్చినా సరిగ్గా ఉండవా, అలా గొడవలు ఇంటికి తీసుకువస్తావా అని చెప్పి మహాలక్ష్మి అయితే నారాయణని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నారాయణ, అది కాదమ్మా అంటూ ఉంటే, ఇంక నువ్వేమీ మాట్లాడకు, నువ్వు ఇంటికి పద, నీ సంగతి చెప్తా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు కన్నా, ఈయన నువ్వెన్ని చెప్పినా మారడు వదినా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది, రే నువ్వు కూడా ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటే, అదేం కాదన్నయ్య, మహాలక్ష్మి వదిన ఎంత బాధపడిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటే, పెద్ది ఏమొంచి, ఇంకేం బాధపడకమ్మా, వచ్చేసాడు కదా, మనం ఊరు వెళ్ళిపోతే అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, సరే పెద్ది పదండి అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు గాయత్రి,
మామయ్యకి బాలేదు కదా బావా, రేపు వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు గాయత్రి అక్కడ చాలా పనులు ఉన్నాయి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా గాయత్రి వాళ్ళమ్మ వెళ్ళనివ్వే, ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదైనా చేస్తాడు ఆ దుర్గాప్రసాద్ అని చెప్పేసి అంటూ ఉంటే నారాయణ ఏమోంచి వాళ్ళ చెల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు గాయత్రి, ఉండమ్మా నువ్వొకదానివి అని చెప్పేసి అంటూ ఉంటే, నేనేమన్నానే ఇప్పుడు ఇంటికే కదా వెళ్ళమన్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, వెళ్ళండి దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పెద్ది వాళ్ళందరూ కారు ఎక్కేసి అయితే ఇంటికి రావడానికి బయలుదేరుతూ ఉంటారు. వెంటనే ఇంటికి రాగానే నారాయణకి పడుకోబెట్టేసి చక్రి వాళ్ళు అయితే శైలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అన్నయ్య ముందు శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దామని, ఆ శైలు అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో, వాళ్ళ అమ్మ శైలుని ఎంత బాధ పెడుతుందో అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రి, అబ్బా తల్లి కాబోతుంది అనగానే నీకు అంత కన్సర్న్ వచ్చేసిందా తన మీద అని చెప్పేసి అంటూ ఉంటే పెద్ద ఏమంచి, రే నోరు ముయిరా, ఎలాగైనా ఆడపిల్లని ఇంట్లో బాధ పెడుతుంటే చూస్తూ ఉండలేం కదా, పదండి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రి కేశవ ఏమొంచి శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి శైలు శైలు అని పిలుస్తూ ఉంటే, ఏరా నీకు ధైర్యంగా మా ఇంటికే వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేష్ అయితే. అప్పుడే ఇంకా కేశవ, నేను నీ కోసం రాలేదు శైలు కోసం వచ్చాను, పిల్లండి శైలుని అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు శైలు వాళ్ళ నాన్న, ఏరా నీకు అసలు మనస్సాక్షి ఉందా, నా కూతుర్ని పెళ్లి కాకముందే తల్లిని చేసి మళ్ళీ నేరుగా నా ఇంటికే వస్తావా, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కేశవ, నేనేం కాలేదండి, ముందు శైలుని పిల్లండి మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా శైలు వాళ్ళ అమ్మ వరాలేమోంచి, శైలితో మాట్లాడతావా, ఏం మాట్లాడతావు బాబు, చేయాల్సిందంతా చేసావు కదా, మా పరువుని రోడ్డుకి విసిరేసావు కదా, ఇప్పుడు శైలితో మాట్లాడి ఏం ప్రయోజనం అని చెప్పేసి అంటూ ఉంటాడు. బయట ఏదో గొడవ జరుగుతుంది అని గమనించిన శైలు అయితే బయటకు వస్తుంది. బయటకు వచ్చి, ఏమైందమ్మా ఏంటి అనగానే కేశవని చూసి కేశవ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. వెళ్ళి, కేశవ వచ్చేసావా అని చెప్పేసి అంటూ ఉంటే, శైలు ఎలా ఉన్నావు, అసలు ఏంటిదంతా అని చెప్పేసి అడుగుతుంటే, అదేమీ లేదు కేశవ అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదంటావేంటి, నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు అని చెప్పేసి కేశవ అంటూ ఉంటుంటే, వాళ్ళ అమ్మ ఏమోంచి, తెలీదా నీకు తెలియకుండానే నా కూతురు ప్రెగ్నెంట్ అయిందా అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు కేశవ, అలా కాదండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం కాదయ్యా ఏం కాదు, పెళ్ళికి ముందే తల్లుని చేసాయి వచ్చావు ఇక్కడికి, అసలు సిగ్గుందా నీకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా శైలు, అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తననేమి అనద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలాగే ఇంకా చక్రి సురేష్ వైపు చూసి ఉంటాడు. అప్పుడు సురేష్ చాలా కోపంగా చూస్తాడు. అసలు బుద్ధుందా మీకు, మిమ్మల్ని చంపేస్తాను రా అని చెప్పేసి సురేష్ కేశవ మీదకి వెళ్తూ ఉంటే చక్రి కేశవ ఇద్దరు ఏమొంచి సురేష్తో గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవని ఆపడానికి నిజం చెప్పేస్తుంది శైలు. నేనేమీ తల్లిని కావటం లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శైలు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మ, ఏంటే మరి నువ్వే కదా నేను తల్లి కాబోతున్నాను అని చెప్పావు అని చెప్పేసి అంటూ ఉంటే, మరి ఏం చేయనమ్మా, మరి ఏం చేయను, నాకు ఇష్టం లేని పెళ్ళి బలవంతంగా చేస్తుంటే తల్లిని కాబోతున్నాను అని చెప్పకుండా ఏం చేయను, బలవంతంగా నాకు తెలియకుండా గుళ్ళో పెళ్ళి ఏర్పాట్లు చేసి నాకు తెలియకుండా తీసుకువెళ్ళారు, అప్పటికప్పుడు నేనేం ప్లాన్ చేయగలను, కేశవ ఊర్లో లేని టైం చూసి మా ఇద్దరిని విడగొడదామని చూస్తారా, అందుకే అలా చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడే ఇంకా శైలు వాళ్ళ నాన్న శైలుని కొట్టి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా వీడి కోసం, ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడి కోసం అంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా, అన్నీ ఒప్పుకొని నేను చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ ముందు మా పరువు తీస్తావా అని చెప్పేసి అంటూ ఉంటే, అది కాదు నాన్న, కేశవ అంటే నాకు చాలా ఇష్టం, కేశవ లేకుండా నేను ఉండలేను, ఆ టైంలో అంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అలాంటప్పుడు ఇంకేం చేయను, అలా అబద్ధం చెప్పడంకి తప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటే కేశవ ఏమొంచి, ఏంటి బుస్సు నువ్వేం తల్లిని కావడం లేదా, మరి ఎందుకు అలా చెప్పావు అంటూ ఉంటే, వీరు నాకు గుళ్ళో పెళ్ళి ఏర్పాట్లు చేశారు, తెలియకుండా నన్ను తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెట్టారు, ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియక అలా చెప్పేశాను, అంతేగాని నువ్వే తప్పు చేయలేదు కేశవ అని చెప్పేసి శైలు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేశవని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేశవ, ఏడకు శైలు,
వీళ్ళు మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోరు, పద వెళ్ళిపోదామని చెప్పేసి అంటూ ఉంటే శైలు వాళ్ళ నాన్న ఆగరా, ఎక్కడికి నువ్వు తీసుకువెళ్ళేది, నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటే నీ కూతురికి బలవంతంగా పెళ్లి చేసినప్పుడు తెలియలేదా అని చెప్పేసి చక్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు లేదు లేదు కేశవ, నేను ఇక్కడే ఉంటాను, మన పెళ్ళి అయ్యాకే అక్కడికి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు శైలు, వీళ్ళు ఇక్కడ నిన్ను ఏమైనా చేయొచ్చు అంటూ ఉంటే వీళ్ళేం చెయ్యరు కేశవ, ఆల్రెడీ పోలీసుల్లో కంప్లైంట్ ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేశవ సరే అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళి పెద్దికి అంతా చెప్పడంతో పెద్ది ఊపిరి పీల్చుకుంటాడు. అవునా, ఇలా జరిగింది అనుకున్నాను, వాళ్ళ అమ్మ వల్ల ఏదో చేశారని అనుకున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.